తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సిద్దిపేట జిల్లా దులిమిట్ట మండలం వీర బైరాన్పల్లిలో ఘనంగా నిర్వహించారు. నిజాం నిరంకుశ పాలనలో అమరులైన పోరాట యోధులకు గ్రామంలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ బీసీ కమిషనర్ మెంబర్ ఓయూ విద్యార్థి నేత బాలలక్ష్మి గ్రామ నడిబొడ్డున ఉన్న బురుజు వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అమరవీరుల కుటుంబాలకు సాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ ప్రాంతం బిడ్డగా పుట్టానని, ఇక్కడే పెరిగానని బాలలక్ష్మి గుర్తు చేసుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు, కాసిం రాజ్వీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకమన్నారు. వీర బైరాన్పల్లి పోరాట యోధులందరికీ కూడా నివాళి అర్పిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఉద్యమంలో నడవడం అనేది ఈ బైరాన్పల్లి స్ఫూర్తి. ఈ ప్రాంతంలో ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడి నుంచి నేను చదువుకొని ఎదిగి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి సందర్భం. తెలంగాణ అంటేనే పోరాటం, తెలంగాణ అంటేనే ఒక ధిక్కార స్వరం, చైతన్యం, తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం, తెలంగాణ అంటేనే ఒక నెనర్గల్ల గడ్డ. ఈ తెలంగాణ చరిత్రని ప్రపంచం నలుదిశలా చాటి చెప్పే విధంగా పోరాటం చేసినటువంటి ఎంతో మంది స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాట యోధులు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. అందులో చెప్పుకోదగ్గ చరిత్ర కలిగినటువంటిది ఇవాళ బైరాన్పల్లి చరిత్ర. ఈ బైరాన్పల్లి అమరుల సాక్షిగా ఈరోజు 17 సెప్టెంబర్ సందర్భంగా జెండా ఆవిష్కరించి వాళ్ళందరికీ కూడా నివాళి అర్పించడం జరిగింది.